యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 15th అక్టోబర్లో ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క చల్లని స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి వాక్యంతో పాటుగా మరి చివరిలో క్వశ్చన్ కూడా ఎప్పటిలాగా అడగటం జరుగుతుంది. ఆ క్వశ్చన్ను మీరు జాగ్రత్తగా విని రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నాం. ఆ దాసుని యజమానుడు కనికిరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఆ దాసుని యజమానుడు కనికెరపడి అనేటువంటి మాట. ఆ యజమానికి ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే కనికరం. యేసుప్రభు మంచి ఉపమానం ద్వారా మరి ఆనాటి వెంబడించుతున్నటువంటి జనసమూహానికి, శిష్యులకి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా చక్కటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ దాసుని యొక్క యజమానుడు కనికరం కలిగినటువంటి వారు, దాసుని మీద కనికరం చూపించేవాడు, దాసుని మీద జాలిపడేటువంటి వాడు, దాసుని యొక్క స్థితిని చూసి యజమాని. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనిస్తున్నప్పుడు ఎందరో బాసులు మనం చూస్తున్నాం, ఎందరో యజమానులు. బాసులైనటువంటి వారు, యజమానులైనటువంటి వారు వారి కింద పనిచేసేటువంటి వారి విషయంలో ఎంతమందికి కనికరం ఉంటుంది? ఎంతమంది వారి కింద పనిచేసేటువంటి వారిని బట్టి, వారు పనిచేస్తున్నటువంటి శ్రమను గుర్తించేటువంటి యజమానులు ఎంతమంది ఉన్నారు ఈనాడు? కానీ మన యజమాని మాత్రం కనికరం కలిగినటువంటి వారు. మన యజమాని మన స్థితిని చూసేవారు, మన పరిస్థితులను చూసి, మన యజమాని అంటే మన ప్రభు మన మీద కనికరపడేవారు. మన శ్రమను, మన యొక్క పరిస్థితులను చూసి, మనకున్నటువంటి ప్రతి బంధకాలను బట్టి, మనం ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను చూసి మన మీద కనికరపడుతున్నారు. 2వ తలంపు, వానిని విడిచిపెట్టి వాని అప్పును క్షమించను. ఆ యజమాని ఎంత గొప్ప మనసు కలిగిన వాడంటే, ఆ దాసుని విడిపించాడు. ఏ పరిస్థితి అయితే ఉందో తన జీవితంలో, ఆ బానిసత్వం నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ పరిస్థితుల నుంచి విడిపించాడు. అతని అప్పును, ఆ దాసుని కప్పును క్షమించాడు. గమనిస్తే దేవుని బిడ్డలారా, మన ప్రభు మనల్ని మనకున్నటువంటి పాపం నుంచి, శాపం నుంచి, ఉగ్రతల నుంచి మనల్ని విడిపించాడు. ఈనాడు మనం విడిపించబడ్డాం. మనం ఆ బంధకాల నుంచి, బానిసత్వం నుంచి, అపవాది యొక్క కబాలస్తాల నుంచి మన ప్రభు మనల్ని విడిపించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మన యొక్క అప్పంతా కూడా, అంటే ఆదాము చేసినటువంటి ఆగ్రతిక్రమం వల్ల వచ్చినటువంటి పాపం వల్ల మరి అపవాది కబాలస్తాలకు వెళ్ళిపోయాం. మనం ఆ అపవాదిని మన ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా మనల్ని విడిపించి, విమోచించి, మన అప్పును ఆయన యొక్క క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు మన ప్రభు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని పరిపూర్ణంగా మనం గ్రహించగలుగుతున్నామా? మన యజమాని మన మీద ఎంత కనికరం చూపిస్తున్నాడో, ఎంత జాలి పడుతున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తూ మనల్ని విడిపించి, మనకున్నటువంటి బంధకాలన్నింటి నుంచి విడిపించి, మన అప్పులన్నీ కూడా, మన రుణభారాలన్నింటినీ కూడా తీర్చేటువంటి అలాంటి యజమానిటువంటి మన ప్రభుని, మన తండ్రిని కలిగి ఉన్నాం. అందును బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ సత్యాన్ని మనం గుర్తెరుగుతూ, విశ్వసిస్తూ ఇంకా ప్రభువుకు సమీపంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు నిత్యం మనకు తోడైండి సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, మన యజమాని మన కొరకు
ఏమి చెల్లించాడు? మన పాపాల కొరకు, మన అతిక్రమ దోషాల నిమిత్తం మన యజమాని మన నిమిత్తం ఏం చెల్లించాడు, ఎంత చెల్లించాడు అనేటువంటిది కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ని పోస్ట్ చేయాల్సింది మనం చేసినాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడిన తండ్రి ప్రభువా, నేటికి మా మీద కనికరపడుతున్నాయన. మా అన్నవారు మా అనుకున్న వారు మా మీద ఎవరు జాలిపడేవారు లేరు, కనికరపడేవారు లేరు. మా స్థితిని చూసిన ప్రభువా బాధపడేవారు ఎవరు లేరు. కానీ ప్రభువా, మమ్మల్ని ఎంతగా ప్రేమించేటువంటి మా యేసు ప్రభువా మీకు వందనాలు అయ్యా. మా మీద నిత్యం నాయన దేవ కొలవలేనటువంటి అమితమైనటువంటి ప్రేమను మా పట్ల కనపరుస్తున్న తండ్రి, మేము ఎదుర్కొన్నటువంటి మా స్థితిని చూసి కనికరపడుతున్నటువంటి మా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క అతిక్రమాల నుంచి, మా పాపాల నుంచి, మా యొక్క దాస్యం నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన మేము చెల్లించవలసినటువంటి క్రయధనాన్ని ప్రభువా మా పక్షాన చెల్లించినటువంటి నా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సత్యాన్ని ప్రభువా మేము ఎలా తెలుసుకున్నామో, మేము ఎలా విశ్వసించామో ప్రభువా, ఇంకా నాయనా అపవాది యొక్క కబాళస్థలంటున్న మా సోదరులు కూడా విడిపించబట్టుకు సహాయం చేయండి. వారికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న బిడ్డల్లో ప్రభువా అయ్యా, ఈ సత్యాన్ని వారు గుర్తెరిగిన తండ్రి అనునిత్యం ప్రభువా అయ్యా, మీరు మా కొరకు చెల్లించినటువంటిది అది గుర్తెరిగిన ఆయన కృతజ్ఞత కలిగి జీవించేటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకెక్కువగా మీరు బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.